ఇవాల్టి మన రెసిపీ మైసూర్ బోండా. బయట సాఫ్ట్గా లోపల స్పాంజీలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ మనం ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా తయారు చేసుకునే విధానం, ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ మైదా వేసుకోవాలి. 2 కప్స్ మైదాకి 1/2 కప్పు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 3 గ్రీన్ చిల్లీస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని అన్నీ కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ వేయకూడదు. ఎక్కువగా వాటర్ వేయడం వల్ల పిండి అనేది పల్చగా అవుతుంది. పల్చగా అయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది. కాబట్టి మనము మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. చూడండి, ఇలా మొత్తం కూడా అంతా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మూత తీసి మరొకసారి పిండిని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని దాంట్లో పిండిని తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనము బోండాల్ని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల బోండాలు త్వరగా కలర్ చేంజ్ అయ్యి లోపల సరిగా ఉడకవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇది పెద్దవాళ్ళైనా చిన్న పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పల్లి చట్నీలో కానీ కొబ్బరి చట్నీలో కానీ చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా మనం ఇలా కలరు చేంజ్ అయిన తర్వాత మనము చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలానే మనం అన్ని బోండాలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.